Hi everyone. Hi. So, first of all, I would like to make it very clear that I am not going to be judgmental about RGB, and neither I am going to give you any messages. So, with that note, I would like to tell you that this blue book an idea నేను చూసిన తర్వాత ఎవడా వీడి చేతితో రాయడం ఏంటి, బ్లూ బుక్ ఏంటి, అసలు బ్లూనెస్ ఏంటి ఏంటని ఫస్ట్ థాట్ దట్ కేమ్ టు మై మైండ్ ఈస్ దట్ వై షుడ్ ఎనీబడి రైట్ ఎ బుక్ అబౌట్ సంబడి ఎల్స్. ఒక వ్యక్తి గురించి కంప్లీట్గా అతనికే తెలీదు, థర్డ్ పర్సన్కి ఎలా తెలుస్తుంది? ఈజ్ దిట్ ఆర్జే గారు కూడా చాలాసార్లు చెప్పారు, మన గురించి మనకే తెలియంది ఒక థర్డ్ పర్సన్ ఎలా తెలుసుకునే దాన్ని గ్రంథస్థం చేయడం ఏంటి అన్న థాట్లోంచి. బట్ ఆఫ్టర్ దాట్ వెన్ ఐ సా దిస్ బుక్, ఇనిషియల్లీ వెన్ ఐ సా దిస్ కవర్ పేజ్, సో I didn't like it because ఆర్జీవి గారిని బుద్ధుని సార్ మీరు ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్తో మాట్లాడుతున్నాను. సో ఐ థింక్ ఐ హ్యావ్ ఇట్ కంప్లీట్లీ యాజ్ యువర్ డిసైపుల్. సో ఈ పిక్చర్ నాకు యాక్చువల్లీ నచ్చలేదు, ఏంటి బుద్ధుని ఆర్జీవిని కలిపేశారని. బికాస్ ఆర్జీవి ఐ థింక్ వాట్ ఎవర్ ఆర్జీవి సార్ సేస్, సార్ అనేది నేను మాట్లాడను, సార్ ఆర్జీవి అని అంటారు. సో ఆర్జీవి గారు మాట్లాడేది ఇదేదో కొత్తది కాదు. యూ హ్యావ్ ఈవెన్ బిఫోర్ బుద్ధ, 300 years బిఫోర్ బుద్ధ, there is some philosophy in India called Charvakas. Many of you might have heard, many of you might not have heard because it won't find in your history books. But whatever Charvakas say is exactly what Ram Gopal Varma is saying. జీవితం ఉన్నది ఎంజాయ్ చేయడానికి, ప్లెజర్ అనేది ఒక్కటే మనిషి యొక్క జీవితానికి పరమావధి. నీ ఈగోని నువ్వు సాటిస్ఫై చేసుకోవడం కోసమే నువ్వు బతకాలి. ట్రూత్ అనేది లేదు, ట్రూత్ అనేది ఇన్ఫరెన్స్ బేస్డ్. బికాస్ వెన్ యూఆర్ టేకింగ్ ఇన్ఫరెన్సెస్, వెన్ యూఆర్ కలెక్టింగ్ ఫ్యాక్ట్స్, దేర్ హ్యాస్ టు బి డౌట్ ఆల్వేస్. ఇదే ఫ్రెడరిక్ నీషే తర్వాత దేర్ ఆర్ ఓన్లీ ట్రూత్స్, దేర్ ఆర్ ఓన్లీ ఇంటర్ప్రిటేషన్స్, బట్ దేర్ ఇస్ నో ట్రూత్. అండ్ Ayn Rand philosophy of objectivism, this is all at the time of Buddha, these two were parallel lines. ఇవన్నీ ఎగ్నెస్ట్ గా చెప్పాడు బుద్ధ, ఇదంతా కరెక్ట్ కాదు, ఇది కాదు పాయింట్, దిస్ ఇస్ అ వన్ ఫేసెట్ ఆఫ్ లైఫ్ అని చెప్పి. సో అందుకు ఆర్జీవి గారిని బుద్ధాన్ని కలపడం నాకు నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మై లైఫ్ అండ్ హౌ హీ ఈస్ రిలవెంట్ టు మీ, దట్ మే బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఇఫ్ ఇట్ కెన్ బీ. హౌ హీ ఈస్ రిలవెంట్ టు మీ. ఏదో ఒక చిన్న విలేజ్లో, శానపల్లి లంక అనే ఒక విలేజ్లో, ఒక ఈస్ట్ గోదావరిలో అమలాపురం పక్కన ఒక గవర్నమెంట్ స్కూల్ తక్కువ చేయట్లేదు నేను, తెలుగు మీడియంలో చదువుకుని, ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చి ఇంటర్మీడియట్ చదువుకుని ఇంజనీరింగ్లో ఒక గుడ్ బాయ్ లాగా, ఆ తర్వాత ఒక జాబ్ తెచ్చుకుని, ఆ తర్వాత లైఫ్లో ఏదో ఒక అసంతృప్తి, ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు ఏంటనేది. ఆ టైంలో నాకు ఏ టైంలో కావాలో ఆ టైంలో ఆర్జీవి నాకు వచ్చాడు. అందుకే నేను ఆయన గురువు అని పిలవడానికి కారణం అది. గుకారస్ అంధకారః రుకారస్థ నిరోధకత. ఎవరైతే మిమ్మల్ని అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి తీసుకెళ్తారో వాళ్ళే గురువులు. దట్ కుడ్ బి ఎనీవన్ ఇన్ దిస్ లైఫ్. సో ఆయన ద్వారా ఆయన ఆర్జీవి జూమిన్ అని ఒక బ్లాగ్ రన్ చేసేవారు సార్. మీరు ఆర్జీవి జూమిన్ ని డైహార్డ్ ఫ్యాన్ కింద ఫాలో అయ్యేవాడిని. ఎప్పుడు వస్తుందా కొత్తదని. అది ఎంత పిచ్చి అంటే ఫనీ జూమ్ అవుట్ అని నేను ఇంకో బ్లాగ్ తయారు చేస్తాను, స్టార్ట్ చేసి దాన్ని క్లోజ్ చేశా. యా, సో ఆ ఆర్జీవి జూమిన్ నే మళ్ళీ నా ఇష్టం అని బుక్ రాశారు. ఎంత ఇంటెలిజెంటో చూడండి ఆయన. సో ఆ ఆర్జీవి జూమిన్ లో అది చదువుతున్నప్పుడు ఆయన ద్వారా నాకు పరిచయమైన వ్యక్తులు Ayn Rand and Immanuel Kant, the critic of pure reason, and Arthur Schopenhauer, the world as will and idea, and so many more. But these three people have influenced, and René Descartes. So these people have influenced me a lot. Thank you very much, Ramaguru, for introducing these people to me. And later on, because I have read all these people, I understood Krishna better, I understood Bhagavad Gita better, I have understood Ramayana better, I have understood Mahabharata better. సో ఆ తర్వాత నేను జాబ్ చేస్తున్నప్పుడు చేయాలి ఏంటి ఏదైనా, అప్పుడు నా లైఫ్లో నన్ను నడిపించిన ఒక 2 quotations ఉన్నాయి. ఐ మీన్ ఐ కంప్లీట్లీ గివ్ ద క్రెడిట్ టు ఆర్జీవి గారు. వన్ థింగ్ ఈస్ దట్ దేర్ ఈస్ నో హార్డ్ వర్క్. వర్క్ బికమ్స్ హార్డ్ ఓన్లీ వెన్ యూ డోంట్ ఎంజాయ్ ఇట్. దట్ ఈస్ వన్, సార్. అండ్ ద సెకండ్ వన్ ఈస్ ది పాయింట్ ఆఫ్ లైఫ్ ఈస్ దట్ ఇట్ హ్యాస్ నో పాయింట్ అట్ ఆల్. So you have to point at that point where to live it point to point and point by point.
సో ఈ రెండు కొటేషన్స్ నాకు చాలా చాలా ఇష్టం. వీటితో పాటుగా యాన్ రాండ్ బుక్లో మీరు చదివితే ఐ థింక్ సమ్ ఆఫ్ యూ మైట్ హ్యావ్ రెడ్ ఇట్. నో, బికాస్ ఎందుకంటే ఆర్జీవి గారు అంటే మనకి ఈ పెరిఫరీ కనిపిస్తుంది, ఆ పెరిఫరీకి అందరికి కోర్ ఒకటి ఉంటుంది లోపల. ఆ కోర్ వేరు, ఈ పెరిఫరీ వేరు. అది ఎలా ఉంటుందంటే ఒక ఫ్రూట్ పైన పీల్ ఉంటుంది, లోపల పల్ప్ ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే పీల్ ఎందుకు ఇచ్చాడంటే, నేచర్ ఎందుకు ఇచ్చిందంటే ఆ పీల్ తీసేసి లోపల పల్ప్ తింటారులే వీళ్ళని. బట్ ఏమైందంటే అట్రాక్ట్ చేయడానికి ఆ పీల్లో కూడా కొంచెం స్వీట్నెస్ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే పీల్ని తీసి దాన్నే నవ్వులుతూ ఓహో చాలా బాగుంది లోపల ఉన్న ఫ్రూట్కి వెళ్ళాం. సో ఆ ఫ్రూట్కి వెళ్తే దెర్ ఇస్ సమ్ కోర్, అండ్ దట్ కోర్ ఐ ఆల్వేస్ సీన్ హిమ్ యాజ్ సంబడి హూ ఇస్ ఆల్వేస్ లిబరేటెడ్ అట్ ఇస్ హార్ట్. సో పెరిఫరీస్ నేను పట్టించుకోను, నేను చూడను, ఎందుకంటే మనలో ఏముందో మనకి బయట అదే కనిపిస్తుంది, మనలో లేని బయట కనిపించదు. ఐ రైట్ సార్? సో మనలో ఉన్నదే మనకి బయట కనిపిస్తుంది. సో నాలో అది లేకపోతే నాకు బయట కనిపించదు. సో ఆయనలో మనకి ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ మనలో ఉన్నవే. సో మనకి ఏది కావాలంటే అది చూస్తాం, ఏది అక్కర్లేదంటే అది మానేస్తాం. సో ఎవరికి మెసేజ్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. యు ఆర్ ఆల్ ఇంటెలిజెంట్ పీపుల్. దట్స్ వాట్ ఐ బిలీవ్. మేబీ a little bit less rational and reasonable, that will acquire over a period of time, because I was very dumb at one particular point in time. So with that background, నేను ఆ పుస్తకంలో just 2 minutes, ఆ యాన్ బుక్ లో ఒక ఎపిసోడ్ ఉంటుంది వేర్ హార్డ్ విల్ గో అండ్ సే టు హిస్ ప్రిన్సిపల్, when his principal says, I'm not going to leave you out, when he wants to go out of the college, then Hard Rock says to him, it doesn't matter whether you allow me or not, but do you have the power to stop me? So each quotation basically has driven me. These 3 quotations have driven me to come out of the job and then to prepare. And the fourth point is that the quotation by Einstein, that a ship is always safe at the shore, but for that it is not built for. ఒక షిప్ అనేది షోర్ దగ్గర ఉంటే ఎప్పుడు సేఫే, తీరం దగ్గర ఉంటే. అది సముద్రంలోకి వెళ్తేనే ప్రాబ్లమ్స్, షార్క్లో మునిగిపోవడం. కానీ షిప్ని బిల్డ్ చేసింది తీరం దగ్గర ఉండడం కోసం కాదు, షిప్ని బిల్డ్ చేసింది లోపలికి వెళ్ళడం కోసం. సో ఆ తర్వాత నుంచి చిన్నప్పటి నుంచి మనతో పాటు పెరిగిన ఆర్జీవి గారు మనకి చాలా మందికి మనం అక్కడ ఆగిపోయాం. అండ్ ఐ హోప్ వి ఆల్ స్టే దేర్. ఆయన సత్యతో, ఆయన శివతో, అండ్ నాకు చాలా చాలా ఇష్టమైన ఆయన సినిమాలో నాకు చాలా చాలా ఇష్టం, సభముఖంగా చెప్తున్నాను సార్, ఐ లైక్ యువర్ నిషబ్ద్ సో మచ్, because the way you have dealt the subject and the way Amitabh Bachchan sir has acted, that's my all-time favorite of you. And after that, nowadays we are enjoying his interviews and his Ramoism and all these things more. So I hope I'm not telling him anything, because he knows better than himself, better about himself than me. So I hope that he continue to engage us with his films as much as his thoughts, his ideology, his principles, his philosophy. He'll continue to entertain us with his films also, because that is the first point that attracted all of us, because that is his core. That's what I always believed in, sir. And second point is that Kantrisa, I'm all the best, bro. I hope this is your 4th book. All the best, bro. All the best. So I can't speak much about it because it's not good. Only if I go through it, then there will be something substantial to speak, and I will personally call you or speak something. ఈ ఫస్ట్ పేజ్ మాత్రం కోర్ అని రాసావు కదా, నా కోర్ మాత్రం ఈ కోర్ చూసి కాపీ కొట్టలేదు. నేను ఆ కోర్ అని అనుకుని వచ్చాను, ఇది చూసిన తర్వాత నాకు అర్థమైంది, అబ్బో మనవాడు ఇదే రాశాడా అని. ఎందుకంటే ఉన్నది అదే, ఎవరు చెప్పినా అదే కదా. అది నీమ్ కరోళి బాబా చెప్పినా, ఆది శంకరాచార్యులు చెప్పినా, ఎవరు చెప్పినా అది ఒక విధంగా ఆర్జీవి గారి దగ్గర నుంచి వచ్చినా ఏమొచ్చినా ఉన్నది అదే, కాబట్టి ఎవరు చెప్పినా అదే చెప్తారు. అండ్ విత్ వన్ థింగ్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ అబౌట్ వాట్ ఐ లైక్ ఇట్. దర్ ప్రపంచం అని చెప్పి స్వప్న గారు ఒక యూట్యూబ్లో ఒక రామోయిజంలో చేశారు ప్రపంచం అని. ఆ ప్రపంచంలో ఆర్జీవి గారు ఒక మాట అన్నారు, జస్ట్ 1 minute. అదేంటంటే, స్వప్న, ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం కదా, అలా ఆలోచించడానికి శరీరాలు ఎందుకంటావు? ఇప్పుడు థాట్ ప్రాసెస్ అనేది బ్రెయిన్లో స్టార్ట్ అవుద్ది. సో బ్రెయిన్తో ఆలోచిస్తున్నాం మనం. బ్రెయిన్తో ఆలోచించినప్పుడు అసలు బాడీస్ ఎందుకు మనకి? మనం ఎక్కడ ఇలాగే బ్రెయిన్స్ కింద ఉండి ఒక థాట్ ప్రాసెస్లో మనం కమ్యూనికేట్ చేసుకోవచ్చు కదా అని. దానికి స్వప్న గారును జనరల్గా ఆయనకి డిసైపుల్ అయిపోయారు కదా.
సో అలా అది ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ ఈస్ దేర్ ఇన్ దట్ ఈస్ ది కోర్ టెనెంట్ ఆఫ్ అద్వైత ఫిలాసఫీ. సో విజయలక్ష్మి మేడం చాలా చక్కగా చెప్పారు. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ will become like him to inspire more and more to look at that core, not the peripheries. Thank you all the best. Thank you very much.